వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అవినీతి రహిత పాలన జగన్తోనే సాధ్యం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు. దుర్గేష్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలి. బూరుగుపల్లి శేషారావు. పోలింగ్ విధులు ఎంతో బాధ్యతగా నిర్వర్తించాలి. జిల్లా కలెక్టర్ మాధవిలత. అంగరంగ వైభవంగా శ్రీ శక్తమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవం. చిత్తశుద్ధితో పోలింగ్ విధులు నిర్వర్తించాలి. జిల్లా కలెక్టర్ మాధవిలత. కార్మికుల నోట్లో మట్టి కొట్టారు. బొలిశెట్టి శ్రీనివాస్. అవినీతి, లంచాలకు ఆస్కారం లేకుండా ప్రజా సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని నిడదవోలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. నిడదవోలు మండలంలోని కాటకోటేశ్వరం, ఉనకరమిల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు అందజేసి ఫ్యాన్ గుర్తుకే 2 ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత పురోభివృద్ధిలోకి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఐనేడి పల్లారావు, జెడ్పీటీసీ సభ్యుడు కొయ్య సూరిబాబు, ఎంపీటీసీ సభ్యుడు పెనుగుర్తి రాము, పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు గుంటుపల్లి రామచంద్రరావు, తిరుమలశెట్టి అయ్యప్ప, కోసూరి అప్పారావు, సొసైటీ అధ్యక్షుడు గుంటుపల్లి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రెండు ఓట్లు ఇస్తారమ్మా, ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకమ్మా. బాగున్నారా? హాయ్. నిజమంటారు సార్, నిజమే. లాస్ట్ టైం ఇక్కడే మంచి ఈసారి కూడా ఓహో మీదా హౌస్. థ్యాంక్ యూ. బాగున్నారమ్మా అందరూ? తల్లి ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారమ్మా. ఒకటి ఎంపీ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, ఇంకోటి ఎమ్మెల్యే. 2 కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేయాలమ్మా. నడిపించమ్మా. రావు ఎమ్మెల్యే 2 కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేస్తేనే జగన్ గారు ముఖ్యమంత్రి అమ్మా.
కొద్దిగా ముందుకెళ్ళి. నమస్తే అమ్మా, నమస్తే. ఫ్యాన్ గుర్తమ్మా. మనకి ఎంపీగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు పోటీ పెడుతున్నారమ్మా. నేను ఎమ్మెల్యేగా పోటీ పెడుతున్నాను. గతంలో మీ అందరింటికి వచ్చాను. గడప గడపకే కార్యక్రమంలో మీరు చెప్పిన సమస్యలన్నీ రాసుకుంటాం జరిగింది. అవన్నీ కూడా చాలా వరకు పరిష్కారం అయినాయి. ఇంకా కూడా ఏదన్నా జరగకపోతే అన్నీ కూడా రేపు మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతాము. చూడ ముందేదో ఆటో అడ్డున్నట్టు. బాగున్నారమ్మా? ఏమ్మా బాగున్నారా తల్లి? రాగాలి. నిడదవోలు నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందుల దుర్గేష్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. ఉండ్రాజవరం మండలం చివటం కేసావరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసావరంలో ప్రజలు డప్పులతో ఘన స్వాగతం పలుకుతూ నాయకులపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా బూరుపల్లి శేషారావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రజలందరికీ సంక్షేమ అభివృద్ధి పథకాల మేనిఫెస్టో ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తారని, మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వివి ప్రసాద్, నార్ని రామకృష్ణ, కాకర్ల కరుణాకర్, టీడీపీ నాయకులు కోమట్లపల్లి వెంకట సుబ్బారావు, సింహాద్రి రామకృష్ణ, గన్నమణి వెంకట సుబ్రహ్మణ్యం, కుదపా చక్రపాణి, కుదపా రమేష్, ముల్లపూడి పాండురంగ, బీజేపీ నాయకులు బి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అన్నా మర్చిపోతూ ఒకటి గాజు గ్లాసు, రెండు కమలం. గాజు గ్లాసు మన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్. హలో అమ్మలారా, అయ్యలారా, మన రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క కుమార్తె శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు. వారి యొక్క ఎన్నికల గుర్తు కమలం పువ్వు. కమలం పువ్వు గుర్తు పొందే అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు పెట్టారు. మన అభిమాన నాయకులు బూరుగుపల్లి శేషారావు గారు సహకారంతో శ్రీ కందుల దుర్గేష్ గారు నిడదవోలు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు శ్రీ కందుల దుర్గేష్ గారు. వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం అండి. అమ్మలారా, అయ్యలారా, నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు గారు మీ యొక్క ఓటును అభ్యర్థించడానికి మన చివటం గ్రామం వెయిట్ చేస్తున్నారు. కావున అందరూ కూడా గాజు గ్లాసుకి ఎంపీ అభ్యర్థి అయినటువంటి మన పురంధేశ్వర కమల గుర్తుకి ఓటు వేయవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. అమ్మలారా, అయ్యలారా, దూరడానికి చివటం గ్రామం వెయిట్ చేసి ఉన్నారండి. మన యొక్క
ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది అందరూ ఎంతో బాధ్యతగా వారికి కేటాయించిన విధులను సమన్వయంతో నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత అన్నారు. నిడదవోలు మండలం సమిశ్రగూడెం వికాస్ డిగ్రీ కళాశాల నందు నిడదవోలు అర్బన్ నియోజకవర్గ పీఓలు, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె మాధవీలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత మాట్లాడుతూ ఎన్నికల సిబ్బందికి కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించి విజయవంతం చేద్దామని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళి, నిబంధనలకు అనుగుణంగా పాటించాల్సిందిగా స్పష్టం చేశారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని, ఎన్నికలను విజయవంతంగా చేద్దామని కోరారు. ఈ శిక్షణ కార్యక్రమం ఎస్డీసీ నిడదవోలు రిటర్నింగ్ అధికారి ఆర్ రమణానాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎం భానుప్రకాష్, సహాయ రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పీఓలు, ఏపీఓలు, ఇతర పోలింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో అందరూ అధికారులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. అవునా? కానీ మీరేంటి, వాటర్ వస్తూనే మేము చాలా కష్టపడుతున్నాం అనే ఫీలింగ్ తోటి చాలా మంది వెళ్ళిపోయారు. సో అలా అస్సలు పెట్టుకోండి. బికాస్ ఎలక్షన్స్ అనేది మనకి ఎన్నిసార్లు చేస్తాం? ఎలక్షన్ డ్యూటీ ఎన్ని ఇయర్స్ ఒకసారి చేస్తాము? 5 years. బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి మండలం అన్నవరపాడు, కండవల్లి గ్రామాలలో శ్రీ శక్తమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే అన్నవరపాడు శ్రీ శక్తమ్మ అమ్మవారి మహాజాతర కార్యక్రమంలో గరగలు, బేతాళ నృత్యాలు, బాణసజ్జ, కేరళ వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ నిర్వాహకులు రంగనేడి గంగాధర్ తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది అందరూ ఎంతో బాధ్యతగా వారికి కేటాయించిన విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత అన్నారు.
రాజమండ్రిలోని స్థానిక ఆర్ట్స్ కళాశాల నందు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ పీఓలు ఏపీఓలకు శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె మాధవీలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత మాట్లాడుతూ ఎన్నికల సిబ్బందికి కేటాయించిన విధులను ఎన్నికల నియమావళి నిబంధనలకు అనుగుణంగా పాటించాల్సిందిగా స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన మార్గదర్శకాల మేరకు గతంలో కంటే ఎన్నికలు ఎంతో సులభతరంగా రూపొందించి ఆ మేరకు దిశానిర్దేశనం చేయడం జరిగిందని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు రాజమహేంద్రవరం అర్బన్ రిటర్నింగ్ అధికారి, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి, అర్బన్ తహసీల్దార్ ఆంజనేయులు, పీఓలు, ఏపీఓలు, ఇతర పోలింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ ఎలా ఉంటుంది అంటే ఎలక్షన్స్ ఈజ్ అ టీమ్ వర్క్. ఓన్లీ కలెక్టర్ కెన్ డూ ద ఎలక్షన్, ఓన్లీ యువర్ ఆర్ఓ కెన్ డూ ద ఎలక్షన్. సో ఎలక్షన్ ఈజ్ అ టీమ్ వర్క్. ఇక్కడ ఏంటి, కలెక్టర్ నుంచి వివిధ స్థాయి అధికారులు అందరూ వారికి కేటాయించిన డ్యూటీ వారు సక్రమంగా చేస్తేనే మనము ఎలక్షన్స్ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయగలం. సో ఈ ప్రాసెస్ అనేది చాలా రోజుల నుంచి మనము చేస్తూ ఉన్నాం. అంటే 5th ఇయర్ వచ్చేసింది అని మనం అనుకున్నాక ఎవ్రీ 5 years ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి we have started this exercise long back. మీరు అందరు పేపర్లో చూస్తుంటారు ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్ గురించి, BLOs ట్రైనింగ్ గురించి, ఇవన్నీ కూడా యాక్టివిటీస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ has been taking up. సో ఈ రోజు పోలింగ్ పర్సనల్ ట్రైనింగ్ జరుగుతా ఉంది. సో అందరికీ ఆర్డర్ వస్తూనే ఏమనుకున్నారు, మా నెత్తిన ఏదో బరువు పెట్టేశారు, ఇప్పుడు ఆ బరువు కింద పడకుండా నేను నడవాలి అని ఫీలింగ్. అవునా? ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు డ్యూటీ వచ్చిందని? వెరీ గుడ్. కష్టమే ఆయుధంలా జీవించే కార్మికుల నోట్లో మట్టి కొట్టి వారికి ఇవ్వాల్సిన సంక్షేమ నిధిని జగన్ ప్రభుత్వం నొక్కేసిందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెంలోని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం భవనంలో నవనిర్మాణ కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ఇసుక లేక, పని లేక భవన నిర్మాణ కార్మికులు, ఇతర రంగాల కార్మికులు కష్టంలో ఉంటే వైసీపీ ప్రభుత్వం వారిని పట్టించుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు దువ్వా శ్రీను, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ 25,000 కోట్ల ఎవరైనా పట్టుబడిన సందర్భం మీకు తెలుసు. అంటే అంతకుముందు ఎంత చూడదు. పోలీస్ డిపార్ట్మెంట్, సిఐడి డిపార్ట్మెంట్ నా చేతిలో పెట్టుకుని సామాన్యుడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కోర్టు ఎదురు మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెట్టినటువంటి మరి ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. చాలా మంది పిల్లలు చదువుకున్నారు, చాలా మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఎంతకాలం మనం కష్టపడతాం, కష్టపడి కూడా కష్టపడి ఉంటాడు, సంపాదించేవాడు. దాంట్లో ముఖ్యంగా ఎంచుకున్న వ్యాపారం ఏంటంటే ఈ రోజు రాజకీయం. ఆ రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిన వ్యక్తులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, అలీబాబా 49 గారు తయారయ్యారు. మొత్తం ఎలా ఉన్నారంటే ఒక స్టేట్ మీద ఒక గుంపు, మెడతల గుంపు వారితే అక్కడ ఏమి మిగిలిన అలా తయారయ్యారు. అక్కడ ఉన్నటువంటి కొండలు, ఇక్కడ వారవల్ కాలువ కట్టి బోడలు మట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు చూసే సమానం చేశారు. మొత్తం కష్టపడి మట్టి అంతా అమ్మేస్తున్నారు నాయకులు. చెరువులు ఇది వరకు ఒక 5 అడుగులు 6 అడుగులు లోతు ఉండేది. పల్లెటూరులో ఏమైనా ప్రమాదాలు జరగకుండా లేదా 10 అడుగులు, ఇప్పుడు 40 అడుగులు 50 అడుగులు. ఎందుకంటే మన మీద ప్రేమతో తవ్వుతుందండి, మట్టి అమ్మకుండా తవ్వుతున్నాం. దానికి కూడా ఈ ఉప ముఖ్యమంత్రి ఎంతో కొంత కప్పం కట్టవలసింది. గ్రావెల్ అమ్ముకుంటూ ఉన్నారు, గ్రావెల్ కూడా కప్పం కట్టవలసిందే. కేజీఎఫ్ సినిమా చూశారు కదా మీరు, దానిలో కప్పం కట్టే విధంగా ఈ ఉప ముఖ్యమంత్రి చేసే విధానాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కరోనా సమయంలో కానీ, మీ కష్ట సమయంలో కానీ, మీకు పనులు లేనప్పుడు కానీ మీరు ఉండకుండా ఆలోచించండి. ఎప్పుడైనా ఎమ్మెల్యే ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీరు ఎలా బతుకుతున్నారు, ఇసుక లేదు, ఉద్యోగం లేదు, పని లేదు, ఎలా బతుకుతున్నారని ఏ రోజున ఆలోచించండి. మీకు ఇచ్చి 10,000 5,000 సంవత్సరం సరిపడతాం. ఒకసారి హాస్పిటల్కి వెళ్తే 5,000 అవుతుంది వాళ్ళ పిల్లలు. గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేవు, చూడటానికి డాక్టర్ లేడు. ఇన్ని ఇబ్బందులు సామాన్యుని పడుతున్నప్పుడు నేను ముక్కు మాస్క్ వేసుకుని నేను ఎక్కడ బెంగళూరులో ఉన్నాను, నాకు చూడటానికి అవకాశం లేదు, ముందు నా ప్రాణానికి ప్రమాదం వెళ్ళి బయట బతికాడు తప్ప మేమంతా ప్రజల్లో ఉన్నాం, మేమంతా మీ బాధల్లో ఉన్నాం. మీకు నిత్యావసర వస్తువులు ఇచ్చావు, మీకు ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చావు, మందులు ఇచ్చావు, ప్రజలకు ఎవరైతే వాళ్ళకి వాళ్ళని కూడా నియంత్రించి పార్టీ ఒకసారి అక్కడ మున్సిపల్ పంపించండి. మీ సమస్యను ఆయన ద్వారా వినిపించి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మీరు తెలియజేసుకుంటూ ఇంకా
ఓ మిగుబడి ఉంటే చాలు, దాని కూడా మేమేంటో అందరికీ మీకు తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో రాజకీయాలకు ఓటేయండి ఎంపీ అభ్యర్థిగా ఉన్న శ్రీనివాసరావు గారికి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా 2 మీటింగ్ ఉన్నాయి. మీకు చాలా చెప్పాలని ఉంది, కానీ చెప్తూ రోజు పడుతున్నారు. వీళ్ళు చేసిన దురాగతాల గురించి నా మిత్రుడు కొన్ని చెప్పాడు, దాదాజీ గారు కొన్ని చెప్పారు. ఇంకా సెలవు ఇప్పించవలసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే NCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.